శ్రీ మాత్రే నమః. 559వ నామము తాంబూలపూరిత ముఖీ. ఓం తాంబూలపూరిత ముఖ్యై నమః. తాంబూలముతో నిండిన నోరు కల తల్లి అని అర్థం. ఈ ముఖము అంటే నోటికి నోరు అనే అర్థం కూడా వస్తుంది. నోటికి ముఖము అనే శబ్దం కూడా వస్తుంది. నోటి వాక్కు అనే శబ్దం కూడా అర్థం కూడా వస్తుంది. అట్లా నిర్గుణ నిరాకారాన్ని, సగుణాకారాన్ని ఇక్కడి నుండి అమ్మ స్వరూపాన్ని చెప్తున్నారు. ఇంతకుముందు నిర్గుణాకారాన్ని తెలియజేశారు, మళ్ళా సగుణాకారాన్ని తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ అమ్మ స్వరూపాన్ని మళ్ళీ చెప్తున్నారు. మొదట్లో అమ్మ స్వరూపాన్ని వర్ణించినట్లే ఇప్పుడు మళ్ళీ అమ్మ స్వరూపాన్ని దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నిర్గుణ నిరాకారాన్ని, ఇప్పుడు ఇన్ని నామాలైన అమ్మ స్వరూపాన్ని, సౌందర్యాన్ని మనకి చక్కగా వర్ణించి చెప్పారు. ఆ తర్వాత అమ్మ యొక్క శక్తిని మనకి తెలియజేశారు, అమ్మ యొక్క స్థితిని తెలియజేశారు. ఆ తర్వాత అమ్మ యొక్క నిరాకారాన్ని, పరబ్రహ్మతత్వాన్ని తెలియజేశారు. ఇది సగుణాకారం అంటే రూపాన్ని ఆరాధించటం, నిర్గుణాకారం అంటే పరబ్రహ్మాన్ని ఆరాధించటం. ఇక్కడ రెండిటిని కలిపి ఆరాధించాలి అని మనకి తెలియజేస్తున్నారు. తాంబూలాన్ని సేవించిన తల్లి అంటే కర్పూర వీటికా మోద సమాకర్షద్దిగంతరా అని ఆ నామం దగ్గర తాంబూలాన్ని సేవించిన తల్లిని గురించి మనకి చెప్పారు. అలా మందహాసం చేస్తోంది తల్లి. అలా ముఖం అంటే నోరు, తాంబూలంతో నిండి ఉన్న నోటి నిండా తాంబూలముతో నిండి ఉన్న నోరు కల తల్లి. అలా ఇక్కడ 3 తాంబూలం అంటే 3 ఉంటాయి. ఆకు, ఒక్క, సున్నము. ఏటికి ఎరుపుదనం అనేది లేదు. ఇవి 3 అవస్థాత్రయము అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. అవస్థలు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఈ 3 ఏకత్వమే తాంబూలము. అంటే ఈ 3 కలిపితే ఏమొస్తుంది? ఎరుపు వస్తుంది. అదే 3 దాటిన స్థితి. 3 కలిపితే 3 దాటిన స్థితి. ఆ ఎరుపే తాంబూలంలో ఉన్నటువంటి ఎరుపు ఆ 3 లేదు. కానీ 3 కలిపితే ఆ ఎరుపు ధనం వచ్చింది. అమ్మ చక్కని ఆ ఎరుపు ధనంతో నిండుగా ఉంది. అదే సోహంభావం అని కూడా చెప్పవచ్చు. ఆ ఎరుపు ధనమే సోహంభావంగా చెప్తున్నారు. అంటే 3 స్థితుల్ని దాటితే, అవస్థల్ని దాటితే తురీయావస్థ అంటారు. 4వది. ఈ 3 తాంబూలములో ఉన్నటువంటి 3 ఆకు, ఒక్క, సున్నము, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఈ 3 ఏకం అంటే విడివిడిగా ఉంటే జగత్తు. 3 కలిసితే ఆ 3 దాటినటువంటి స్థితి జ్ఞానస్థితి, ఈ తురీయ స్థితి వస్తుంది కనుక ఆ తురీయమే ఎరుపుగాను, ఆ తురీయమే అమ్మ మనకి ఆ జ్ఞాన స్వరూపాన్ని వాక్కు ద్వారా, అమ్మ ముఖము అంటే వాక్కు, నోరు అని చెప్తున్నారు. ఆ నోటి ద్వారా ఆ వాక్కుల్ని మనకి ప్రసాదించి, జ్ఞానాన్ని ప్రసాదించి, ఆ జ్ఞాన స్వరూపాన్ని మనకి చూపిస్తోంది. ఇప్పుడు ఏమంటారు? పండిపోయారు అంటారు. విద్యలో ప్రావీణ్యత వస్తే పండిపోయారు అంటారు. అలాగే ఆ పండుతనాన్ని అమ్మ మనకి చూపిస్తోందన్నమాట.
ఇలా మీరు కూడా పండాలి అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. చక్కగా అమ్మ చక్కని ఎరుపుతనంతో కూడుకున్నటువంటి ఆ నోటిని మనకి ఇలా పండటం అంటే జ్ఞానం పండాలి, ముక్తి రావాలి. అదే జీవన్ముక్తి, అదే జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము కూడా. అదే సోహంభావమే జ్ఞానము. అది ఆచరణలో పెట్టుకోవడమే విజ్ఞానము, అనుభవమే ప్రజ్ఞానము అవుతుంది. అలా ఆ తాంబూల అమ్మ సేవించి ఆ ఎరుపుదనాన్ని మనకి చూపించి ఆ పండటం అంటే ఏంటో, పంటదనానికి అర్థం ఏంటో మనకి చక్కగా తెలియజేసింది. అటువంటి తాంబూలపూరిత ముఖి అయినటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకుందాం.